అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ పొలాలుంటాయి. అలాగే ఇంటి ముందరే పూల తోట కూడా ఉంది. బంతి పూలు చూసారు కదా! మస్తున్నాయి కదా! ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బావున్నాయి. తెంపడానికి అస్సలు మనసొప్పట్లేదు. అలానే ఉండాలి, అలానే చూస్తూ ఉండాలనిపిచ్చింది. బతుకమ్మకి ఆల్రెడీ తెంపేశారు. మళ్ళీ పూలు పూసేసేయండి. కాకపోతే దీపావళికి తెంపాలి కానీ ఇంకా ఇప్పుడు ముట్టకూడదు కదా! అందుకోసం అలా వదిలేశారు. ఎందుకు వాటిని వీడియో తీయకూడదనేసి మీకోసమయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా జ్ఞాపకాలున్నాయండి. తిప్పి కొడితే ఇక్కడ ఒక 10 ఇండ్లు కూడా ఉండయి కానీ అక్కడ మనసుల మధ్యలో ఉంటే అసలు ఆ ప్రపంచమే వేరండి. నిజంగా ఒక్క కిరాణా షాప్స్ ఉండవు. వెహికల్ సౌండ్ అస్సలే ఉండదు. ఆ ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ హాయిగా రోజంతా ఎలా గడిచిందో కూడా అర్థం అవ్వదు. ఇక్కడ చూసారు కదా తోట, పసుపు తోట, తర్వాత పచ్చిమిర్చి, అలాగే బెండ చెట్లు, సోరకాయ చెట్లు, చుట్టూ పొలాలు, ఆ మధ్యలో ఇండ్లు ఎంత బాగున్నాయో కదా! మీకు ఇండ్లు కూడా చూపిస్తాను. అమ్మమ్మ వాళ్ళది మెయిన్ అండి ఇల్లు. చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి. అవి కూడా మీతో షేర్ చేస్తాను. దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ అవుతుందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇక్కడైతే 2 ఇయర్స్ తర్వాత ఇవన్నీ చూస్తే అసలు రావాలనిపించలేదు. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మిస్ అవ్వకండి.